ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కావచ్చు, 2018 జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ యాక్ట్ 2018 ప్రకారము ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ పేరు ఏపీఈడిబి, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి అనేటువంటి ఈ సంస్థ 2018 చట్టం ప్రకారము 2018 నుంచి అమలులోకి వచ్చింది. ఈ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అనే ఈ సంస్థ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారంటే సీఎం, ముఖ్యమంత్రి గారు దీనికి చైర్మన్ గాను, వైస్ చైర్మన్గా ఆర్థిక శాఖ మంత్రి. ఆర్థిక శాఖ మంత్రి ఏపీఈడిబికి ఆర్థిక శాఖ మంత్రి వైస్ చైర్మన్గా, ముఖ్యమంత్రి గారేమో చైర్మన్గా వ్యవహరిస్తారు. దీని ప్రధానమైన ఉద్దేశం ఏమిటి, ఇది ఎందుకు ఏర్పాటు చేయబడింది, ఇది ఎంచుకున్న మిషన్స్ ఏమిటి, ఎంచుకున్న గ్రిడ్లు ఎన్ని, ఎప్పటికి ఏం సాధించాలని దీని ప్రకారం లక్ష్యం పెట్టుకుంది అన్నది ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అని నెత్తి నోరు కొట్టుకొని కంగారు పడకండి. ఇవే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ పేరుతో మీకు మార్కెట్లో దొరికే ఏ పుస్తకంలోనైనా ఉండవు. ఇవి చూసారా మీరు ఎప్పుడైనా? అసలు చదువుతున్నారు ఎందుకే? అసలు చదువుతున్నారండి ఎందుకే? అవునండి, జీకే క్వశ్చన్ అడిగినా ఆన్సర్ లేదు, కరెంట్ అఫైర్స్ అడిగినా ఆన్సర్ లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే మరి జగన్ అంటే ఎంత కక్ష మీకు? అసలు మాట్లాడడం లేదు ఏపీ అంటే. అలా కాదు, 2019 కంటే ముందు పాదయాత్ర చేసిన జగన్ నేటి మీ బాధలు నేను వినడానికి నేనున్నానని నమ్మకం. నేనున్నాను, మీ బాధలు గట్టి నేను వినలేదు, ఇంకా వినలేదు. ఈ 5 రోజులు 6 రోజుల క్లాసులో అయితే ప్రస్తుతానికి మీ కష్టాలు అయితే తెలిసాయి. మీ కష్టాలు తెలిసినాయి, కానీ ఇందులో నా కష్టాన్ని మీరు గుర్తించి దాన్ని ఎప్పటికప్పుడు నా నోట్స్ చదువుతున్నారని అయితే నాకు అనిపించడం లే. ఎంత అరిసి గీ పెట్టుకొని చెప్పినా, నేను ఎంత మంచి ఇన్ఫర్మేషన్ తెచ్చినా, మార్కెట్లో దొరికే ఏ పుస్తకంలో లేని ఇన్ఫర్మేషన్ నేను తెచ్చి చెప్పినా, మీరు అది చదవకపోతే బూడిదలో పోసిన పన్నీరే. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన దానికి, నేను జోకులేసిన దానికి మీరు నవ్వుతూ వెళ్ళిపోతే కుదరదు. అంటే అలా చెప్తుంటే బోర్ ఫీల్ అవుతుంటారండి, మధ్యలో కొన్ని వేస్తుంటాం. ఇంకా ఇది నాది తక్కువ అండి, నాది తక్కువ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే లైవ్ ఒకటి అవుతుంది. ఓన్లీ మనం ఉంటే అసలు మీరు 6 అయిన తర్వాత కూడా ఎల్లరు అవసరమైతే విడాకులు ఇచ్చేస్తారు. అంటే ఆ రోజుకండి వస్తానని చెప్తారు కొద్దిసేపట్లో, అదే విడాకులు ఇచ్చేస్తారంటే ఇప్పుడు నేను ట్రైన్ ఎక్కి తీసుకెళ్ళాలండి మిమ్మల్ని. అక్కడ నాకు తలుపు తీయాలా? ఎక్కడ నేను మిమ్మల్ని పట్టుకొని వెళ్ళిపోతాను, నాకు డోర్ తీయాలి కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలా కీలకంగా మనం చదవాల్సినవి ఇవి. క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు మీకు ఏపీ విభజన చట్టం ఉంది, అది కరెంట్ అఫైర్ కింద వస్తుందా? మీకు సిలబస్లో మెన్షన్ చేయలేదు కాబట్టి క్వశ్చన్స్ రావా? ఖచ్చితంగా వస్తాయి విభజన చట్టం నుంచి. ఏ సెక్షన్ దేన్ని తెలియజేస్తుంది, లేకపోతే దాంట్లో ఏం జరుగుతుంది అన్నది గ్యారంటీ. కనీసం 2 నుంచి 3 ప్రశ్నలు వస్తాయి. నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను, అది రెడీ చేస్తున్నాను. అంటే పుస్తకం అంతా చెప్పడానికి ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి మన ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో దాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను చెప్పేయగలను, కానీ అదంతా చెప్పడానికి 3 రోజులు పడుతుంది. విభజన చట్టం ఓన్లీ ఒకటి, అందులో జరిగిన లేటెస్ట్ డెవలప్మెంట్స్తో సహా చెప్పాలంటే. అలా కాకుండా కీ పాయింట్స్ని షార్ట్ కట్స్లో గన్ షాట్ పాయింట్స్ని చెప్తాం అందులో, అంతే, అంతకుమించి ఏం లేదు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. అఫీషియల్ వెబ్సైట్స్ అయితే ఓపెన్ అవడం లేదండి ఏపీ రిలేటెడ్, తెలుసా అండి? చాలా కష్టపడాల్సి వస్తుంది, హై స్పీడ్లో పెట్టినా ఓపెన్ అవడం లేదు. ఆ ఇండస్ట్రియల్ పాలసీస్ని కానీ, లేకపోతే లేటెస్ట్గా వచ్చిన ఇంకొక పాలసీ ఉంది, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ కావచ్చు. ఇవన్నీ కూడా పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకొని వాటన్నింటినీ దగ్గరుండి చదివి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని మీకు నోట్స్ ప్రిపేర్ చేసి మళ్ళీ ఇంగ్లీష్లో దాన్ని చెప్పి చేసుకునేటప్పుడు చాలా టైం పడుతుంది. కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, అంతకుమించి ఇంకేం లేదు. మీరు దాన్ని చదవకపోతే క్వశ్చన్ వచ్చిన తర్వాత బాధపడము ఖాయమే, క్వాలిఫై కాకపోతే ఇంకా బాధపడడం
జరుగుతుంది. కాబట్టి ఇక నుంచి అయినా ఏం చేయాలా? ఆ ఆన్సర్ కూడా రాదు, చదవాలని. ఓకే, ఈడిబి అంటే చూడండి, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అన్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఒకటి ఉంది, తెలుసండి మీకు? దాన్ని ఇలా రాసేవారు, ఈఓడిబి అని. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వ్యాపారం చేసుకోవడానికి అనుకూలమైన ప్రాంతాలు లేదా అనుకూలమైన దేశాలు, అనుకూలమైన రాష్ట్రాలను ఉండేది. ఈ నివేదికని ఎవరు విడుదల చేసేవారు? ఎప్పుడు? ప్రపంచ బ్యాంక్ అండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ని ప్రపంచ బ్యాంక్ రిలీజ్ చేసింది. అంటే కొన్ని దేశాలు ఎకనామికల్గా సరళీకరణలు చేశామని చెప్పి, అది చేశాము, ఇది చేశామా, వృద్ధి రేటు ఎంత ఉంది, పరిశ్రమలు ఇన్ని వచ్చినాయి, పెట్టుబడులు ఇన్ని వచ్చినాయని దొంగ సమాచారాన్ని వెబ్సైట్స్లో పెట్టడం వలన 2021 నుంచో 20 నుంచో కానీ వరల్డ్ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ని నిలిపివేసిందండి, విడుదల చేయడం లేదు ఇప్పుడు. దెర్ ఈజ్ నో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్స్ రిలీజింగ్ బై ద వరల్డ్ బ్యాంక్, ఇవ్వట్లేదు ఇప్పుడు. అయితే లేటెస్ట్గా వరల్డ్ బ్యాంకు లాస్ట్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. అది ఎప్పటికీ 2020-21కి అదే ర్యాంకుని ఎప్పటికీ చెప్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్లే రావడం లేదు కదండి. రానప్పుడు మనకి పాత రిపోర్ట్కి ఉన్నదాన్నే చెప్పుకోవాలి. 1వ స్థానంలో ఉంది. అందుకే వ్యాపారం చేసుకోవడానికి మా రాష్ట్రంలో అనుకూలమైన ప్రాంతం అని గవర్నమెంట్ ప్రకటిస్తుంది. ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పరిశ్రమలను స్థాపిస్తూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహకరించడం కోసం ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుని ఒకటి ఏర్పాటు చేసుకున్నాం 2018లో. ఆ బోర్డు ప్రధానంగా ఏం పనులు చేస్తుందంటే పెట్టుబడి ప్రణాళికలని రూపొందించడం, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, దాన్ని ప్రోత్సహించడం, ఎంకరేజ్ చేయడం. అలాగే ఈ ఏపీ ఈడిబి అనే చేసేది రెండోది ఎకనామిక్ రీసెర్చ్, ఆర్థికపరమైన పరిశోధనలు చేస్తుంది. ఆర్థికపరమైన పరిశోధనలు చేసి అది పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైందా లేదా, ఆ స్థాయి దానికి ఉందా లేదా అన్నది రీసెర్చ్ చేయాలి. మూడోది ఏమిటంటే పెట్టుబడుల కోసం ఒక నోడల్ పాయింట్ని గుర్తించడం, ఎక్కడ పెట్టాలి, లేకపోతే ఆ పెట్టుబడికి ఎవరిని ఒక నోడల్ ఆఫీసర్గా పెట్టాలి, లేకపోతే ఒక నోడల్. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియాకి సంబంధించి ఒక పాలసీని తీసుకొచ్చింది. ఆ పాలసీకి దీన్ని గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా పాలసీని అమలు చేయడానికి ఒక నోడల్ ఏజెన్సీని తీసుకొచ్చారు. ఆ నోడల్ ఏజెన్సీ పేరు NREDCAP, నెడ్ క్యాప్ అంటారు. కేకే రాజు గారు చైర్మన్ దానికి. కేకే రాజు ఇప్పుడు దేనికి సమన్వయకర్త? అదే వైఎస్ఆర్సీపీ ఏ నియోజకవర్గం? ఉత్తరం. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కేకే రాజు గారు NREDCAPకి చైర్మన్గా ఉన్నారు. ఆ NREDP అంటే న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్. అంటే పునరుత్పాదక శక్తి వనరులు. పునరుత్పాదక శక్తి వనరులు అంటే ఏమిటి? సౌర ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఇవన్నీ పునరుత్పాదకమే, మళ్ళీ వాడుకోవచ్చు. అదే థర్మల్ పవరో లేకపోతే ఇంకొక పవరో అయితే మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోలేము వాటిని. అందుకోసమని ఒక నోడల్ ఏజెన్సీని కూడా ఇందాక చెప్పిన పారిశ్రామిక అభివృద్ధి విధానానికి కూడా ఒక ఆఫీసర్స్ని నోడల్ ఆఫీసర్స్గా పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేసేలాగా ప్రోత్సహిస్తారు. అది గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ పాలసీకి అయితే మాత్రం రెడ్ క్యాప్ నోడల్ ఏజెన్సీ, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా పనిచేస్తుంది. అలా ఇది కూడా పెట్టుబడులు, పరిశ్రమలను స్థాపించడానికి, ఆర్థికంగా వృద్ధి చెందడానికి ఒక నోడల్ ఏజెన్సీని గుర్తించడం ఈ ఈడిబి పనే. అలాగే ఇంటర్ డిపార్ట్మెంట్ల మధ్య కనెక్టివిటీని పెంచడం, అంతర డిపార్ట్మెంట్ల మధ్య అనుసంధానం, అలాగే వనరుల సమీకరణ, రిసోర్సెస్ అలొకేషన్, ఇవి చేయడం ఈ ఈడిబి యొక్క ప్రధానమైనటువంటి పని. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఈడిబి అన్నటువంటి దీనికి ఒక విజన్ కూడా ఉంది. దీనికి ఒక CEO కూడా ఉన్నారండి, ప్రవీణ్ కుమార్ ఐఏఎస్. అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉన్నారు కృష్ణ జీవి గిరి, మొత్తం ఒకటే పేరండి. అలాగే దీనికి విజన్ ఏమిటంటే ఏ విజన్ టు రియలైజ్ ఆపర్చునిటీస్, అవకాశాలను గ్రహించడానికి ఒక విజన్ అన్న పేరుతో ఏపీ ఈడిబి ఏర్పాటు చేయబడింది. ఈ సంస్థ 7 మిషన్లని, ఈ సంస్థ ఏపీ ఈడిబి తీసుకున్న మిషన్స్ ఎన్ని? 7 మిషన్స్, 7 మిషన్లు. అలాగే 5 గ్రిడ్స్, 5 గ్రిడ్
అలాగే నమూనాలు 9 నమూనాలు, 9 మోడల్స్. మొత్తం ఇవి చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి సంస్థ తీసుకున్న మిషన్ల సంఖ్య 7, గ్రిడ్ల సంఖ్య 5, మోడల్స్ అంటే 9. ఇందులో మనం మిషన్స్ని తీసుకుంటే అర్బన్ మిషన్, ప్రైమరీ మిషన్, అలాగే సోషల్ ఎంపవర్మెంట్ మిషన్ సామాజిక సాధికారత, అలాగే ఇండస్ట్రీస్ మిషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్, సర్వీసెస్ మిషన్, స్కిల్ డెవలప్మెంట్ మిషన్. 9 మిషన్లని ప్రకటించింది. 7 మిషన్లు ప్రకటించింది. అలాగే గ్రిడ్స్ తీసుకుంటే 5 గ్రిడ్స్. ఈ 5 గ్రిడ్స్లో రోడ్ గ్రిడ్, వాటర్ గ్రిడ్, పవర్ గ్రిడ్, గ్యాస్ గ్రిడ్, ఫైబర్ గ్రిడ్. చూడండి, మనకి ఏపీ ఫైబర్ అని ఒకటి ఉంది. ఈ విశాఖపట్నంకి ఉందండి ఫైబర్, ఏపీ ఫైబర్. ఒక చిన్న వైర్తో వైఫై 350 ఛార్జ్, రోజుకు 5 GB వాడుకోవచ్చు వైఫై, ఏపీ ఫైబర్. అప్పుడైతే ప్రారంభంలో 150 తీసుకున్నారు. ఇప్పుడు అది 350. జెమినీ ఛానల్స్ వస్తే 450. జెమినీ ఛానల్స్ రావు 350 ప్యాకేజ్లో. కాబట్టి అలా ఈ ఏపీ ఫైబర్ గ్రిడ్ని కూడా తీసుకురావడం జరిగింది. గ్రిడ్స్ అంటే 5, మిషన్స్ అంటే 7, నమూనాస్ అంటే మనకి 9 ఉన్నాయి. సోషల్ సేఫ్టీ నెట్ నమూనాల్లో రెండోది హౌసింగ్ ఫర్ ఆల్. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వము దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు అనే సదుపాయం ఎప్పటికీ 2022కే నిర్ణయించింది. హౌసింగ్ ఫర్ ఆల్ ఇన్ ద కంట్రీ బై 2022 అనే టార్గెట్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాబట్టి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది కాబట్టి. కానీ కోవిడ్ మధ్యలో 2 సంవత్సరాలు మింగేయడంతో మొత్తము అదంతా వెనక్కి వెళ్ళిపోయింది. ఆ టార్గెట్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది. అలాగే చాలా కీలకమంది గగన్యాన్ అని చెప్పాం. అది 2022లో చేద్దాం అనుకున్నారు. కోవిడ్ వల్ల అది వెనక్కి వెళ్ళింది. కోవిడ్ వల్ల చాలా ఘోరంగా వెనక్కి వెళ్ళింది. ఇంకా చేయలేదు. మనం 2024 ఎండింగ్లోనూ 2025 స్టార్టింగ్లోనూ చేస్తారట. కాబట్టి గగన్యాన్ గగన్యాన్ మిషన్ అంటే ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ ఫర్ ద కంట్రీ. భారతదేశం నుంచి తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. అలాగే క్వాలిటీ హెల్త్ కేర్ ఫర్ ఆల్, అందరికీ మంచి వైద్య సదుపాయం, రాష్ట్రానికి సంబంధించింది ఇది. నెక్స్ట్ సపోర్ట్ టు ఫార్మర్స్. ఇక్కడ ఈ 9 కూడా మోర్ ఓవర్ నాకు తెలిసి నవరత్నాలు వస్తాయి. అంతే కదండి. సపోర్ట్ టు ఫార్మర్స్ నవరత్నాల్లో లేదా? ఉందా లేదా? దాన్ని ఏమంటారు? రైతు భరోసా ఉంది. హెల్త్ ఫర్ ఆల్ అన్నాం, ఆరోగ్యశ్రీ ఉంది. అంటే ఆ 9 మోడల్స్ని మోర్ ఓవర్ మనం అలా గుర్తుపెట్టుకుంటే మంచిది నవరత్నాలు పరంగా. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత. వారికి డ్వాక్రా రుణాలకి సంబంధించిన వడ్డీలని మాఫీ చేయడం, వారికి షాప్స్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే రెడ్యూస్డ్ ఆల్కహాల్ కన్జంప్షన్, ఇది మాత్రం జరగడం లేదు. చాలా ఘోరం అండి, చాలా ఘోరం. మన సంక్రాంతి టైంలో చూసాం కదండి, మామూలుగా లేవండి బెల్ట్ షాప్స్ ఊర్లో. నాట్ ఓన్లీ ఇన్ మై విలేజ్, మొత్తం అండి టోటల్ ఘోరమైన పరిస్థితి. రోడ్డు మీద నడిచే పరిస్థితి కూడా లేదండి. బాటిల్స్ మొత్తం బాటిల్స్. ఎందుకంటే తాగడానికి ఎక్కడ పర్మిషన్ లేదండి. అటు తెచ్చుకుంటున్నాడు, పొలంలో రాయి దగ్గర కూర్చుంటున్నాడు, తాగేస్తున్నాడు. ఎక్కువ తెచ్చుకుంటే ఇంటికి రావడం లేదాడు, ఎక్కువ తెచ్చుకుంటే ఇంటికి రావడం లేదు. నిజం అండి, చాలా చాలా ఘోరమైన పరిస్థితి అయితే ఉందండి. యువత అలా పాడైతే విపత్కర పరిస్థితులకు దారితీస్తాయి. చాలా ప్రమాదకరం. మా జనరేషన్లో మేము సంక్రాంతికి కార్డ్స్ ఆడుకునే వాళ్ళమండి. మొన్న సంక్రాంతికి ఇంటి దగ్గర కూర్చుంటే మా వాళ్ళు ఆశ్చర్యపోయి, రేటు బయటికి వెళ్ళకుండా ఇక్కడ ఉండిపోయేవాడు ఇంటి దగ్గర అని. ఆడుకోవడానికి ఎవరు లేరండి. తాగేసి పడిపోయారు అందరూ. మా మేడంకి అయితే ఆశ్చర్యం, నువ్వు ఇంటికాడ ఎందుకు ఉన్నావు, నాకేదో డౌటే. నిజం అండి, నిజం. నేను ఎప్పుడు ఆ 3 రోజులు వాళ్ళకి దొరికేవాడిని కాదు, భోజనం కూడా వచ్చేవాడిని కాదు. అలాంటిది 3 రోజులు ఇంటి దగ్గర ఉండిపోయేటప్పటికి నాకు డౌటే. అంటే పెద్ద ప్లానే.
ఇది అని కూడా అన్నారు. అలా అయిపోయింది నా పరిస్థితి. అంటే మా జనరేషన్ అలా ఉండేది, ఈ జనరేషన్ ఇలా తయారైంది. మాకు జతలు లేరు. అలా అయిపోయిందండి పరిస్థితి. ఏం చేస్తాను చెప్పండి. నాకు పండగకున్న ఏకైక హ్యాబిట్ అది ఒకటే అండి. దెర్ ఈజ్ నో అదర్ యావిగేషన్స్. అది ఓన్లీ ఆ 3 days మాత్రమే. నాకేం పర్లేదండి, నేను చెప్పేది మాత్రం. ఇప్పుడు సంబంధాలు చూడాలేటి, అబ్బాయి వివరాలు, ఆడి వ్యసనాలు అన్నీ చూడాలేటండి, అవసరం లేదు. రైట్. అయితే ఈ సంవత్సరం అది కూడా లేదు. ఎలా మానేస్తానేటో. మంచిదే కదండి. రైట్. అలా కాదు, మన భాషలో చెయ్యిని అలగలే. చెయ్యిని అలగలేదంటే బస్ కింద టైర్ కింద ఎట్టాడువే, నలిగిపోద్ది. ఓకే. రెడ్యూస్డ్ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది ఒక నమూనా. ఇరిగేషన్ డెవలప్మెంట్, నీటిపారుదల అభివృద్ధి అనేది ఒక నమూనా. అలాగే ఇన్సెంటివ్స్ ఫర్ మదర్ ఫర్ చైల్డ్ ఎడ్యుకేషన్, అదే అమ్మఒడి. అంతే కదండి, చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం మదర్కి ఇచ్చే ప్రోత్సాహకం. అండ్ సపోర్ట్ టు ఫార్మర్స్, రైతులకి సహకారం. రైతు భరోసా, రైతు బంధు తెలంగాణది. దేశంలోనే రైతులకి 10,000 సహకారం అందించిన తొలి రాష్ట్రం రైతు బంధు అండి తెలంగాణ. దాన్ని బేస్ చేసుకునే పిఎం కిసాన్ని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రైతు బంధు ఆధారంగానే, గుర్తుపెట్టుకోండి. రైతు బంధే ముందు స్టార్ట్ అయిందండి తెలంగాణలో. ఆ తర్వాత దాన్ని మోడల్ మార్చి పిఎం కిసాన్ పేరుతో నరేంద్ర మోదీ 2019 ఫిబ్రవరిలో ప్రారంభించడం జరిగింది. 3 విడతలుగా 2,000 చొప్పున 6,000 మొత్తం ఇవ్వడం జరుగుతుంది పిఎం కిసాన్లో భాగంగా. అయితే ఈ నమూనాలేవి, మిషన్స్ ఏవి, గ్రిడ్స్ ఏవి అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్. అయితే ఈ ఏపీఈడిబి నిర్ణయించుకున్నటువంటి టార్గెట్స్ ఏమిటంటే 2029 నాటికి రాష్ట్ర ప్రభుత్వం మరియు మొత్తం ప్రైవేటు పెట్టుబడులకి రాష్ట్రము ఒక ఉత్ప్రేరకంగా ఉండాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. భారీగా పెట్టుబడులు 2029 నాటికి ఆంధ్రప్రదేశ్నే ఎంచుకొని పెట్టుబడులు పెట్టేలాగా ఉండాలనేది ఒక లక్ష్యం. 2050 నాటికి ప్రపంచ పెట్టుబడులకి ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా ఉండాలని ఏపీఈడిబి టార్గెట్. 2029 నాటికి రాష్ట్రంలో ప్రైవేటు పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేలాగా ప్రోత్సహించడం, 2050 నాటికేమో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్కే వచ్చేలాగా ప్రోత్సహించడం ఏపీఈడిబి యొక్క ప్రధానమైనటువంటి పనిగా ప్రకటించి, దీంట్లో థ్రైవింగ్ సెక్టర్స్గా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టడానికి 9 రంగాలని ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకి 9 సెక్టార్స్ని ప్రకటించడం జరిగింది. అందులో ఏరోస్పేస్, డిఫెన్స్ ఉంది. అంటే భారీ స్థాయిలో విమాన రంగ పెట్టుబడులు, అలాగే రక్షణ రంగానికి సంబంధించిన పెట్టుబడులు. ఇప్పుడు మనకి మింది బిహెచ్పివి ఉంది. బిహెచ్పివి అయినా దాని పేరు ఏమైనా మారిందా? బిఈఎల్ అండి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. అది ఒకప్పుడు బిహెచ్పివి, దాన్ని బెల్లో అక్వైర్ చేసుకుంది. అది డిఫెన్స్కి సంబంధించింది. అలాగే ఎన్ఏడి దగ్గర ఎన్ఎస్టిఎల్ ఉంది, అది నేవీకి సంబంధించిన టార్పిడోస్ కావచ్చు, చిన్న చిన్న టార్పిడోస్ కావచ్చు తయారు చేస్తుంది. దాని తెలుగు పేరు చదివితే ఆశ్చర్యకరంగా ఉంటుంది, సమర శాస్త్ర అనేదో ఉంటుంది పేరు తెలుగులో. ఎన్ఎస్టిఎల్ అని ఎబ్రివేషన్ చదివితే అర్థమవుతుంది, కానీ ఇది మాత్రం సమర శాస్త్ర అని ఏదో రాసి ఉంటుంది. నావికాదళ సమర శాస్త్ర విజ్ఞాన కేంద్రం అని ఏదో రాసి ఉంటుంది. చూడండి ఎప్పుడైనా. ఇవన్నీ మనకు దగ్గరలో ఉన్న పెట్టుబడులకు సంబంధించిన ప్రభుత్వ రంగ డిఫెన్స్ సెక్టర్వే ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆహార శుద్ధికి సంబంధించినటువంటి పరిశ్రమలు. మొత్తం 9 సెక్టర్స్ని ఎంచుకున్నారు ఏపీఈడిబి ద్వారా పెట్టుబడులు పెట్టడం కోసం. మూడోది ఆటోమొబైల్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్. మనకు చూడండి చాలా దగ్గరలో ఆటో నగర్స్ అని వచ్చినాయి. అన్నీ మోర్ ఓవర్ మెషినరీకి సంబంధించి, ఆటోకి సంబంధించి, లేకపోతే వెహికల్స్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ లేదా మెకానిక్స్ ఇవే ఉంటాయి. ఇప్పుడు మీరు ఏలూరు వెళ్తే ఆ ఏలూరు దగ్గరలో హైవే, ఏలూరు ఊర్లోకి ఎలా కట్ అవుతుంటే విజయవాడ వెళ్ళే హైవేలో ఉంటే దాని పక్కనే ఉంటుంది చూడండి ఆటో నగర్. అది రైట్ సైడ్ అండి, ఆ టర్నింగ్లో ఉంటుంది. మనం ఎప్పుడు బస్సు వచ్చిందా రాలేదా, సీట్ దొరికిందా లేదా అదే చూస్తాం, చుట్టుపక్కల మాత్రం చూడం. మీకేంటి సార్ మీరు క్లాసులకు వెళ్ళేటప్పుడు బస్సులో మీకేం పని, అవి ఇవి చూడటమే కదా అని అనకండి. ఆ స్థాయి అబ్జర్వేషన్ మీకు కూడా వస్తే మీరు దేన్నైనా సాధించగలరు. అబ్జర్వేషన్ స్కిల్ అండి.
కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఉండవలసినది అబ్జర్వేషన్. మీరు అనుకున్న అబ్జర్వేషన్ వేరు. నాకు తెలుసు మీ సంగతి. మీరు అనుకున్న అబ్జర్వేషన్ వేరు. చూడండి, మీకు గత 6 నుంచి 7 సంవత్సరాలలో సివిల్స్ ర్యాంకులు చూడండి. టాప్ ర్యాంకర్ ఒక అమ్మాయి నిలుస్తుంది. టాప్ ర్యాంకరు అమ్మాయి నిలుస్తుంది. సెకండ్ ర్యాంకర్లో కూడా మోర్ ఓవర్ అమ్మాయి ఉంటుంది. థర్డ్ నుంచే అబ్బాయిలు ఉంటున్నారు. అంటే ర్యాంకుల్లో వెనక, బస్ స్టాండుల్లోనూ వాళ్ళ వెనకే, రైల్వే స్టేషన్లోనూ వాళ్ళ వెనకే. మరి ర్యాంకుల్లోనూ కూడా ఏమవుతారు? అప్పుడు వెనకే ఉంటారు, తప్పదు. కాబట్టి ఆ అబ్జర్వేషన్ మానేయండి. మీరు అనుకున్నది సబ్జెక్ట్ అబ్జర్వేషన్ ఎక్కువగా ఉండాలండి. చాలా మంచి లక్షణం అండి అది. ఒకప్పుడు ట్రైన్లో, బస్సులో పక్కన కూర్చునే వాళ్ళు దిగే టైంకి చుట్టాలు అయిపోవారండి. నిజమండి. వాళ్ళకి ఏముండేది? మాటలతోనే చుట్టాలు అయిపోరు. వాట్ ఈస్ ద స్టాటస్ నౌ? సీటులో కూర్చోవడం తడువు, తీస్తున్నారు, ఎడుతున్నారు. ఆ పక్కనోడు చచ్చిపోయినా ఈడు ఇంతే. ఆ పక్కనోడు చచ్చిపోయినా. ఈవెన్ ఇద్దరు భార్యాభర్తలు కూడా ఒకే సీట్లో కూర్చుంటే ఆడు ఫోన్ ఆడు, ఈవిడ ఫోన్ ఈవిడ. అదేనండి చాలా ఘోరం. మానవ అభివృద్ధి, దాన్ని ఏమంటారు? మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్ పూర్తిగా పోతున్నాయి దీనివల్లనే. అందుకే చాలా ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూస్ తీయట్లేదండి. మన లీడర్షిప్ క్వాలిటీస్ తెలియాలంటే ఇంటర్వ్యూసే. మనం ఎంతవరకు ఫేస్ టు ఫేస్ మాట్లాడగలుగుతున్నాం అనడానికి ఇంటర్వ్యూసే ప్రైమ్. అందుకే ఇంటర్వ్యూస్ని తీయట్లేదు. భవిష్యత్తులో గ్రూప్ 1 గ్రూప్ 2కి పెట్టేసినా ఆశ్చర్యం లేదు. ఇలా అయితే చూసుకోండి. మొన్నే తీసినా మళ్ళీ పెట్టకూడదేటండి, రైట్? ఓకే. అందుకోసమని ఆ థ్రైవింగ్ సెక్టర్స్ కూడా మనకి ఇంపార్టెంటు. ఏ సంవత్సరానికి ఏం టార్గెట్ పెట్టుకున్నారో కూడా ఇంపార్టెంటు. ఆగ్నేయ ఆసియా దేశాలకి గ్లోబల్ డెస్టినేషన్గా మన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మార్గం గుండా ఈ ఏషియన్ దేశాలకి భారీగా ఎక్స్పోర్ట్స్ జరగాలని లక్ష్యంగా ఏపీఈడిబి పనిచేస్తుంది. అలాగే 4వ రంగం ఏమిటంటే బిల్డింగ్, కన్స్ట్రక్షన్ మెటీరియల్ అండ్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్. అవి రావాలి. సిమెంట్కి సంబంధించిన పరిశ్రమలు కావచ్చు, ఐరన్ ఓరు, అలాగే కెమికల్ అండ్ పెట్రోకెమికల్స్. మనకి విభజన చట్టం ప్రకారము పెట్రోలియం యూనివర్సిటీని ప్రకటించారు విశాఖపట్నంకి. అది రన్ అవుతుంది. అది ఎక్కడ రన్ అవుతుందో తెలియడం లేదు, పెట్రోలియం యూనివర్సిటీ. అలాగే 6వది ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్. మోర్ ఓవర్ విశాఖపట్నం ప్రాంతంలోనే ఐటీ ఇండస్ట్రీస్ అన్నీ కూడా రాబోతున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అంతా కూడా అటు కొప్పర్తి వెళ్ళిపోతాయి. ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ నెక్స్ట్ రంగం, ఫార్మా రంగం. వీటికైతే మనకు డోకా లేదండి, ఫార్మా కంపెనీస్ చాలా ఉన్నాయి. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ, ఇది డెవలప్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన వనరు. అండ్ లాస్ట్ టెక్స్టైల్స్ ఫుట్వేర్ అండి. టెక్స్టైల్స్ ఫుట్వేర్ మనకి అచ్యుతాపురం సెస్లో భారీగా ఉన్నాయండి టెక్స్టైల్ పరిశ్రమలు మరియు ఫుట్వేర్ కూడా చాలా ఉన్నాయి. బ్రాండిక్స్ అనే సంస్థ ఉంది కదా, ఆ మధ్యకాలంలో ఏదో ప్రమాదం కూడా జరిగింది. ఆ సంస్థలన్నీ కూడా ప్రధానమైనటువంటి పెట్టుబడి రంగాలుగా 9 రంగాల్ని ప్రకటించింది. అదే ఇండస్ట్రియల్ పాలసీలో అయితే 12 రంగాల్ని ప్రకటించింది. 3 దీనికి యాడ్ చేసింది. ఇంకా ఇండస్ట్రియల్ పాలసీలో ఏపీఈడిబి గుర్తించిన రంగాలు అయితే 9 రంగాలు, 9 సెక్టర్స్. ఇవి చాలా చాలా కీలకం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, రాయండి.